గత నిమిషాలతో ప్రార్థన చేసిన లాజరస్ అన్న గారికి ప్రభువు నా వందనాలు. క్రీస్తునందు ప్రియులరా, సమయం అయినది. దైవశాఖలు వరంగల్ పట్టణం నుంచి దైవశాఖలు అబ్రహ్మణ గారు వర్తమానం అందించడానికి సిద్ధపడి ఉన్నారు కనుక దయచేసి మీ ఫోన్లన్నీ మీట్లో పెట్టుకోండి. దయచేసి మీ ఫోన్లు మీట్లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్ కలిగియొద్దు. డిస్టర్బెన్స్ కలుగుతా ఉంది. మీట్లో పెట్టుకోండి. చెప్పనా నాకు మామూలుగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఈరోజు బ్లాస్ట్ చేయడానికి సర్జరీకి వచ్చినాము. ప్రేయర్ చేయించండి. తప్పకుండా. సరేగా. స్తుతి కొడుకుందా? స్తుతి కుడిక సండే రోజు స్తుతి కుడిక సండే రోజు అది చెప్పాను అన్నగారికి కూడా. ఇది అయిపోతే స్తుతి కుడిక కూడా ఉంటది అనమాట. ఓకే అదే ఉంది కదా. లేదంటే నెక్స్ట్ వీక్ కి పోస్ట్ పోన్ అవుతుంది అన్నమాట. ఓకే సరే. దయచేసి ఫోన్లో మీట్లో పెట్టుకోండి. సమయం అయింది. దయచేసి సమయం ఇస్తున్నాను. అబ్రాహ్మణ అన్నా వందనాలన్నా. వందనాలన్నా. ప్రారంభించానా అన్నా? మంచిదన్నా. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మరి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన ఎలిషదాయ్ సెల్ కాన్ఫరెన్స్ను నడిపిస్తున్న దైవజనులు గిద్యోనయ్య గారికి, మార్కయ్య గారికి, నా తోటి దైవజనులందరికీ, అలాగే వాక్యం వినడానికి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు మరి తెలియజేస్తున్నాను. మంచిది. మరలా గిద్యోనయ్య గారి ద్వారా మరి అనేకమైన గొప్ప దైవజనులను చూసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఈరోజు ఒక విలువైన ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మంచిది. ఈరోజు మనము నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు, బైబిల్ గ్రంథంలో నుండి ఒక అంశాన్ని మనం అందరం కూడా నేర్చుకుందాము. దానికి పేరు ఏంటి అన్నప్పుడు, టాపిక్ నేమ్ ఏంటి అన్నప్పుడు, ఏ విషయములో భార్య మాట వినకూడదు, ఏ విషయములో భార్య మాట వినాలి అన్నది ఈరోజు మరి లేఖన ఆధారంగా అద్భుతమైన మరి అంశాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఏ విషయములో భార్య మాట వినకూడదు అన్నది మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో నాడు జరిగిన పొరపాటును బట్టి ఇటు సేవకులు కావచ్చు, ఇటు ఈ విశ్వాసులు కావచ్చు, కుటుంబ వ్యవస్థను పతనం అవ్వడానికి ఇదిగోనండి కారణమవుతుంది. ఎందుకు అన్నప్పుడు, ఆనాడు ఆదాము అవ్వ మాట విన్నాడు అని, ఆనాడు అబ్రహాము సారాయి మాట విన్నాడు అని, ఇదిగోనండి స్త్రీలను నేటికి చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. అయితే ఏ విషయములో భార్య మాట వినకూడదో తెలియక ఈరోజు కుటుంబాలను పతనం చేసుకుంటున్నారు. అయితే మీరు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు భార్య మాట వినకూడదు అన్న ఒక్క రిఫరెన్స్ కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపించదు. మళ్ళీ చెబుతున్నాను, ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు భార్య మాట వినకూడదు అన్న ఒక్క రిఫరెన్స్ కూడా మనకు కనిపించదు. ఇంకా ఏం కనిపిస్తుంది అంటేనండి, నీ భార్య మాట వినుము అని బైబిల్లో ఉంది. నీ భార్య మాట వినుము అని బైబిల్లో ఉంది. అయితే ఏ విషయములో భార్య మాట వినాలి, ఏ విషయములో భార్య మాట వినకూడదో ఈ గ్రంథాన్ని మనం ఏం చేయాలన్నప్పుడు పరిశీలన చేయాలి. అయితే మనం ఆలోచన చేయగలిగితేనండి, మరి ముందుగా మరి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనందరికీ తెలుసు, దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదాము
ఆ తోటలో ఏం చేస్తున్నాడు అంటే తోటలో పని చేస్తూ దాన్ని సేదపరుస్తూ దాన్ని అన్ని చూసుకుంటున్నాడు. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయం చేశాడని మనందరికీ తెలుసు. అయితే ఆదాము అప్పటికింకా అవ్వమ్మ రాలేదు. ఆదాముకు దేవుడు ఒక మాట చెప్పాడండి. ఏం మాట చెప్పాడో దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం చూడగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు మనము చదువుకుందాము. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ మీరు చూడగలిగితే ఆనాడు ఆదాము గారికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఏంటి అంటే, నువ్వు ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ కూడా నువ్వు తిను, కానీ ఆ మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు నీవు తినకూడదు, వాటిని తాకకూడదు, అసలు వాటిని తెంపకూడదు, వాటిని తినకూడదు. ఒకవేళ నా మాట కాదని నువ్వు తింటే నిశ్చయముగా నువ్వు చనిపోతావు, నిశ్చయముగా నీవు చనిపోతావు. అందుకేనండి ఇది దేవుడు ఎప్పుడో చెప్పాడు తొలి మానవునికి. ఈరోజు కూడా డాక్టర్స్ ఏమంటారంటే ఫ్రూట్స్ తినండి అని చెబుతారు. ఆ తర్వాత ఈ విషయము అవ్వమ్మకు తెలియదు అనుకుంటారు. ఎందుకంటే అప్పటికింకా అవ్వమ్మ రాలేదండి. అప్పటికింకా అవ్వమ్మను తయారు చేయలేదు, దేవుడు సృష్టించలేదు. అవ్వమ్మ లేనప్పుడు, ఆదాము గారు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మాట చెబుతున్నాడు దేవుడు. మరి ఈ విషయము అవ్వమ్మకు తెలుసా తెలియదా అని మీరు ఆలోచన చేయగలిగితే ఈ విషయము అవ్వమ్మకు కూడా తెలుసు. ఎలా చెప్పగలరు అన్నప్పుడు అండి, దయచేసి మనమందరం కూడా ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. మొదటి 3 వచనాలు మనం చదువుకుందాము. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అసలు ఏం తినొద్దన్నాడా? ఏ ఫలము తినొద్దని చెప్పాడా? చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పెనని సర్పముతో అనేను. అంటే ఆ మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలములు తినకూడదు అని దేవుడు అవ్వమ్మ కూడా చెప్పాడు. అవి తింటే మీరు చనిపోతారు, చనిపోతారు అని దేవుడు ముందుగానే చెప్పాడండి. తర్వాత మొత్తం మీద ఇక్కడ ఏం చేసిందంటే సాతాను, ఆ తర్వాత ఆ సాతాను మాయ చేసి అవ్వచేత ఫలాలు తినిపించింది. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు మనం అందరం కూడా దయచేసి 17వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 17వ వచనము, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని దేవుడు బాధతో చెబుతున్నాడు. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. అంటే ఆదాము, నువ్వు నా మాట వినలేదు. నా మాట ఏంటంటే, ఇదిగో ఫలములు తినకూడదు అన్నది నా మాట, కానీ నీవు నీ భార్య మాట విని. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏదైతే దేవుడు వద్దన్నాడో, ఏదైతే దేవుడు చెయ్యవద్దు అని దేవుడు చెప్పాడో, ఇదిగోనండి ఏ విషయంలో మనం ఆలోచన చేయగలిగితే దేవుని మాట విషయంలో తప్పిపోయేటట్లు ఏ భార్య చెప్పినా ఇదిగోనండి ఆ మాట మనం వినకూడదు. ఇక్కడ అదే అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దు అన్నది నా మాట,
తినమని చెప్పింది నీ భార్య మాట, నీ భార్య మాట. కాబట్టి నీ భార్య మాట విన్నావు, నా మాట వినలేదు. కాబట్టి ఎప్పుడైతే అవ్వమ్మ మాట విన్నాడో, అవ్వమ్మకు వచ్చిన నష్టం ఏంటంటేనండి, అవ్వమ్మకు తెచ్చుకున్న నష్టం ఏంటంటే 15-16 వచనాలు మనం చూడగలిగితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. వేదనతో నీవు పిల్లలను కంటావు, వేదనతో నువ్వు పిల్లలను కంటావు. అంటే ఆదామవ్వలు ఏం చేశారంటేనండి, పాపానికి రిబ్బన్ కట్టింగ్ చేశారు, పాపానికి రిబ్బన్ కట్టింగ్ చేశారు. ఎందువల్ల అంటే, ఇదిగో నీ భార్య మాట విన్నందుకు, నీ భార్య మాట విన్నందుకు. ఒక రోడ్డును వేసిన తర్వాత దాన్ని రిబ్బన్ కటింగ్ చేస్తారు. దాన్ని ఆ తర్వాత ఆ రోడ్డు గుండా అందరు ఎలాగైతే నడుస్తారో అలాగే పాపము వీళ్ళు చేసి పాపానికి రిబ్బన్ కట్టింగ్ చేశారండి, రిబ్బన్ కట్టింగ్ చేశారు. అందుకే రోమా పత్రికలు అంటాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇది ఆదాము గారి దగ్గర జరిగిన సందర్భం అయితే, ఇక మరొక సందర్భంలోనికి మనం రాగలిగితే దయచేసి ఆదికాండము 15వ అధ్యాయము జాగ్రత్తగా మీరందరూ కూడా ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినవలసిందిగానే మనవి చేస్తున్నాను. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనము నుండి మనమందరం కూడా 5వ వచనం వరకు గల లేఖన భాగాలు చదువుకుందాము. ఇవి జరిగిన తర్వాత యెహోవా ఆ వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అబ్రహాము నేను నీకు కేడెమును, నీకు బహుమానమును అన్నాడు. నేను నీకు కేడెమును, నీకు బహుమానమును అన్నాడు. మరి ఇక్కడ అబ్రహాము గారు దీనిని కరెక్ట్గా ఆలోచించాడా? ఏమంటున్నాడండి దేవుడు, నేను నీకు కేడెమును, నీకు బహుమానమును, నేను నీకు కేడెమును, నీకు బహుమానమును అత్యధికమగునని చెప్పాను అన్నప్పుడు ఈ వచనాన్ని, ఈ మాటను అబ్రహాము గారు కరెక్ట్గా ఆలోచించాడా? ఎందుకంటే అబ్రహాము గారు ఏమనుకున్నారు అంటే, నేను ధనవంతుణ్ణి కదా, నేను ధనవంతుణ్ణి కదా. ఒక్కసారి అబ్రహాము గారు ఎంత ధనవంతుడో మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం అందరం కూడా. దయచేసి అదే ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనము, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నేను నీకు కేడెమును, నీకు బహుమానమును అంటే దాని అర్థం ఏంటంటేనండి, ఏం చెబుతున్నాడు అంటే దేవుడు అబ్రహాము గారితో, నేను నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాను. అందుకే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. కీర్తన గ్రంథం 127 3వ వచనంలో ఉంటారు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఇదిగో ఆ అబ్రహాముతో దేవుడు చెబుతున్నాడు, నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను. అందుకే పిల్లలు దేవుడిచ్చే బహుమానమని అబ్రహాము గారు ఆలోచించలేకపోయాడు. కానీ ఏమని ఆలోచించాడంటే, ఇదిగో నేను ఆల్రెడీ నాకు వెండి బంగారము నాకు అన్నీ ఉన్నాయి కదండి, మళ్ళీ దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, మళ్ళీ దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నాడు అని అప్పుడు అబ్రహాము గారు ఏమని మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే దయచేసి 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయము
15వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందాము. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినను ఏమి, నేను సంతానము లేని వాడనైపోవచున్నానే. నువ్వు నాకు ఏమి ఇస్తే ఏంటయ్యా, ఎంత ఆస్తి ఉంటే ఏంటయ్యా, ఎంత ధనవంతునైతే ఏంటయ్యా అంటే ఏమని ఆలోచిస్తున్నాడు? మళ్ళీ ఇతన్ని ఆశీర్వదిస్తాను, మళ్ళీ ఇతన్ని ఆశీర్వదించడానికి వచ్చాడేమో అని ఆలోచిస్తున్నాడు. అందుకే అంటాడు, నాకు ఏముంటే ఏంటి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పాను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే బహుమానం అంటే ఇదిగోనండి పిల్లలు అని ఆలోచించలేకపోయాడు. మళ్ళీ దేవుడు నాకు ఆస్తినిస్తే ఏంటి, మళ్ళీ దేవుడు నాకు ఆస్తినిస్తే ఏంటి. కాబట్టి ఏమంటున్నాడు అంటే, ఇతను నీ వారసుడు కాదు, నీ గర్భవాసములో నుంచి వచ్చిన వాడే నీకు వారసుడగును, నీకు వారసుడగును అని దేవుడు చెబుతున్నాడు. ఆ తర్వాత మరి రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అని మనం చదువుకుంటాం. అబ్రహాము గారు దేవుని నమ్మాడు, అబ్రహాము గారు దేవుని నమ్మాడు. మరి ఇంత నమ్మిన అబ్రహాము గారు ఎక్కడ పొరపాటు పడ్డాడు, ఎక్కడ పొరపాటు పడ్డాడు, ఎక్కడ పొరపాటు పడ్డాడు? ఇప్పుడు అబ్రహాము గారికి దేవునికి మధ్య జరిగిన ఈ సంభాషణ అబ్రహాము గారు శారాయి గారికి చెప్పాడా, చెప్పలేదా? ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మరి 16వ అధ్యాయానికి మనం రాగలిగితే దయచేసి ఆదికాండము దయచేసి 16వ అధ్యాయము మనము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. దయచేసి ఎవరో సౌండ్ చేయకండి ప్లీజ్. ఆదికాండం 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. తర్వాత మనం చూడగలిగితే కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. అక్కడ ఆదాము అతని భార్య అయిన ఇదిగో అవ్వ మాట విన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే అబ్రాము శారాయి మాట వినెను. ఎప్పుడు భార్య మాట వినకూడదో 2 విషయాలు గుర్తుంచుకోండి, 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఒకటి, దేవుడు నీకు ఆజ్ఞాపించిన దానిని తొలగించే ప్రయత్నము చేసి మార్గాన్ని తప్పించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు భార్య మాట వినకూడదు. మొదటిది ఏంటంటేనండి, దేవుడు నీకు ఆజ్ఞాపించిన దానిని తొలగించే ప్రయత్నము చేసి మార్గాన్ని తప్పించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు భార్య మాట వినకూడదు. రెండవది, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మైమరిపింపజేసి సైడ్ ట్రాక్ పట్టించే భార్య మాట వినకూడదు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మైమరిపింపజేసి సైడ్ ట్రాక్ పట్టించే భార్య మాట వినకూడదు. దేవుని విషయములో నిన్ను సైడ్ ట్రాక్ తప్పిస్తుంటే అప్పుడు ఆమె మాట వినకూడదు. ఇక్కడ కూడా మీరు చూడగలిగితే శారాయి గారు అబ్రహాము గారిని సైడ్ ట్రాక్ తప్పిస్తూ ఉంది చూడండి. ఏమంటుందండి శారాయి గారు ఏమంటున్నారు? దేవుడట ఆమె పిల్లలు కనకుండా చేశాడట. దేవుడు నాకు పిల్లలు కనకుండా చేశాడు, దేవుడు నన్ను పిల్లలు కనకుండా చేశాడు అని చెబుతా ఉంది. ఒకవేళ మీరు ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారు ఏమన్నారు 15వ అధ్యాయంలో? అయ్యా, ఇదిగో ఈ దాసుడే, ఈ ఎలియాజరే
నా ఇంటికి ఇదిగో ఆస్తికర్త కదా, అతనే నా వారసుడు కదా, అతన్ని నేను పెంచుకుంటాను అన్నప్పుడు ఒకవేళ శారాయి గారు పిల్లలు కనకపోతే, శారాయి గారు పిల్లలు కనరు అని దేవుడు చెబితే అప్పుడు ఏం జరిగేదంటేనండి, అవును పెంచుకో అబ్రహాము, పెంచుకో అని దేవుడు చెప్పేవాడు, పెంచుకోమని దేవుడు చెప్పేవాడు, పెంచుకోమని దేవుడు చెప్పేవాడు. కానీ దేవుడు ఏమన్నాడండి, ఇతను కాదు, నీ గర్భవాసము నుంచి వచ్చిన వాడే, నీ గర్భవాసము నుంచి వచ్చిన వాడే నీకు వారసుడగును, నీకు వారసుడగును, నీకు వారసుడగును. అయితే మీరు ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఇంతకుముందు మనం 2వ వచనం చదువుకున్నాము, అదే 16వ అధ్యాయం 2వ వచనంలో, కాగా శారా ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినేను, అబ్రాము శారాయి మాట వినేను. అంటే అబ్రహాము గారు దేవుని మాట పక్కన పెట్టి భార్య అయిన శారాయి మాట విన్నాడు, భార్య అయిన శారాయి మాట విన్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు అంటే, నీ గర్భవాసము నుంచి వచ్చిన వాడే నీకు వారసుడగును, నీకు వారసుడగును. ఒకవేళ అబ్రహాము గారు గనుక ఒకవేళ శారాయి మాట వినకుండా ఏమని ఉండాలి అంటేనండి, అమ్మా దేవుడు నాకు చెప్పాడు, నాకు కేడెమును, నాకు బహుమానమును, మన గర్భవాసము, నా గర్భవాసము నుంచి వచ్చిన వాడే మనకు వారసుడు అవుతాడట, దేవుడు నాకు చెప్పాడమ్మా, నువ్వు ఎందుకు తొందరపడి డిసిషన్ తీసుకుంటున్నావు, ఎందుకు తొందరపడి దేవుణ్ణి అనేసి మాటలు అంటున్నావు, వెయిట్ చేద్దామమ్మా, నిరీక్షణతో ఉందాం, విశ్వాసముతో ఎదురు చూద్దామమ్మా, అలాంటివి చెయ్యకమ్మా, అలాంటివి చెప్పకమ్మా అని అబ్రహాము గారు శారాయికి చెప్పాలి. అలా చెప్పొద్దమ్మా, నువ్వు దేవుడు ఇస్తానన్నాడమ్మా, వెయిట్ చేద్దామని చెప్పాలి. కానీ చెప్పలేదండి, అబ్రహాము గారు చెప్పలేదండి. ఎప్పుడైతే ఆమె చెప్పిందో లేదో, ఇక 4వ వచనానికి వచ్చేసరికి అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయనో, అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. ఇంట్లో పని మనిషి ఎంత హెచ్చించినా పని మనిషిగానే ఉండాలి. కానీ ఎప్పుడైతే హాగరు గర్భవతి అయ్యిందో, ఇదిగోనండి శారాయి ఎలా కనబడుతుందట, నీచమైనదిగా కనబడుతుందట, చిన్న చూపు చూస్తుందండి, శారాయిని చిన్న చూపు చూస్తుంది. ఆ తర్వాత 5వ వచనం నుంచి మనము చదవగలిగితే, ఆ తర్వాత ఇదంతా కూడా మనము 5వ వచనం నుంచి మనం అంతా కూడా చదువుకోగలిగితే, తర్వాత 6వ వచనంలో, అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యుద్ధ అనగా శూరు మార్గములో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని, శారాయి దాసివైన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యుద్ధ నుండి పారిపోవుచున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. ఇక్కడ కూడా దేవదూత ఏమని పిలుస్తుందంటేనండి, శారాయి దాసివైన ఆగరు అని పిలుస్తుంది. ఏమని చెబుతుందంటే, నీవు రిటర్న్ నీ యొక్క యజమానురాలు దగ్గరికి వెళ్ళు, ఆమె దగ్గర అణిగి మణిగి ఉండు. ఎందుకంటే శారాయే పర్మిషన్ ఇవ్వకపోతే ఆగరు నువ్వు గర్భవతివి అయ్యేదానివి కాదు. ఆమె పర్మిషన్ లేకపోతే నువ్వు గర్భవతివి అయ్యేదానివా, నువ్వు ఆలోచించు అని ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, వెళ్ళి ఆమె దగ్గర అణిగి ఉండు అని చెప్పటం అండి. తర్వాత ఏం జరిగిందంటే 11-12 వచనాల్లో మనం చూడగలిగితే,
11-12 వచనాల్లో, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా. ఇదిగోనండి, ఈ మాట చెప్పి దేవుడు కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నాయండి, కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నాయి దేవుడు ఈ మాట చెప్పి. ఏమంటున్నాడు? అతని చెయ్యి అందరికీ, అంటే ప్రపంచ మానవాళికి విరోధముగా ఉంటుందటండి. అతని చెయ్యి, ఇష్మాయేలు చెయ్యి ప్రపంచ మానవాళికి విరోధముగా ఉంటుందట. అందరి చేతులు ఇతనికి విరోధముగా ఉంటాయటండి. కాబట్టి దేవుని మాట విషయములో తప్పిపోయేటట్లు చేసే ఆ భార్య మాట వినకూడదు. కాబట్టి ఇక్కడ మీరు చూడగలిగితేనండి, ఏమంటున్నాడు అంటే, అతడు అడవి గాడిద వంటి మనుషుడు. అతడు అంటే అతని యొక్క మనస్తత్వం ఏంటంటే, ఇష్మాయేలు యొక్క స్వభావం ఏంటంటే అడవి గాడిద వంటి స్వభావము కలిగిన వాడు. అసలు ఊరిలో ఉన్న గాడిదలే మాటేనవు, మరి ఇక అలాంటిది అడవి గాడిద వింటదండి. మీరు ఆలోచించండి. ఈ విధముగా ఒక తప్పుడు సలహా శారమ్మ గారు ఇవ్వటం వల్ల ఇదిగోనండి, ఎప్పుడైతే దేవుని మాట విషయంలో సైడ్ ట్రాక్ పట్టించిందో శారమ్మ గారి కలిగిన నష్టం ఏంటంటే, నంబర్ 1, హాగరు చేత చిన్న చూపు చూపబడింది. ఆగరి ఎలా చూసింది? ఒక నీచమైనదిగా చూసింది. తర్వాత రెండో నష్టం ఏంటంటే, ఈ భూప్రపంచానికి ఒక వ్యతిరేకి పుట్టుటకు కారణమయ్యింది. వీరంతటికి కారణం ఎవరు అంటే శారమ్మ గారు. ఆ తర్వాత ఎందుకంటేనండి, దేవుడు ఒక మాట ఇచ్చాడు, దేవుడు తన పెదవుల గుండా ఒక మాట వచ్చింది అంటే దాన్ని ఆయన రద్దుపరచడు. ఎందుకంటే దేవుడు తన భక్తులకు ఇచ్చిన మాటలన్నీ నెరవేరాయి, కానీ ఏది కూడా తప్పిపోలేదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం కానివ్వండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం కానివ్వండి, యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం కానివ్వండి, యెహెజ్కేలు గ్రంథం అదే 12వ అధ్యాయం 28వ వచనం కానివ్వండి, కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 6వ వచనం కానివ్వండి, 89వ కీర్తన గ్రంథం 34వ వచనం కానివ్వండి, ఇవన్నీ మీరు చదవగలిగితే, ఇదిగోనండి, దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాటి కాలమున అవి నెరవేరుతాయి. మరి దేవుడు అన్నాడు కదండి, నేను నీకు కేడెమును, నీకు బహుమానమును, నీ గర్భవాసము నుంచి వచ్చిన వాడే నీకు వారసుడగును అని దేవుడు అబ్రహాము గారికి మాట ఇచ్చాడు కదా. దాని నెరవేర్పు మీరు చూడగలిగితే దయచేసి ఆదికాండం 21వ అధ్యాయము దయచేసి మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, మొదటి వచనం నుంచి యెహోవా తాను చెప్పిన ప్రకారం ఏమని చెప్పాడు? నీ గర్భవాసము నుంచి వచ్చిన వాడే నీకు వారసుడగును. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాయిని దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాయిని గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతనికి ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును, తనకు ఆ శారై కనినవాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8వ దినము వాడై ఇస్సాకును అతని కుమారునికి సున్నతి చేసెను. అప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అంటే 100 years కి ఇదిగోనండి అబ్రహాము గారు ఇస్సాకును కన్నాడు. ఎప్పుడు చెప్పాడంటేనండి, ఎప్పుడో 75 సంవత్సరాలప్పుడు చెప్పాడండి. మరి ఇష్మాయేలు ఎప్పుడు పుట్టాడు?
ఇష్మాయేలు ఎప్పుడు పుట్టాడు? ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాము గారికి వయసు ఎంత అన్నప్పుడు అండి, అబ్రహాము గారికి వయసు ఎంత అన్నప్పుడు, మళ్ళీ ఇక్కడ కొద్దాం దయచేసి. అదే ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనంలో ఆగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. అంటే ఇష్మాయేలు పుట్టిన 14 సంవత్సరాలకు ఇస్సాకు పుట్టాడు. అంటే వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత అంటేనండి 14 సంవత్సరాల ఏజ్ గ్యాప్. అంటే ఇస్సాకు కంటే 14 సంవత్సరాల పెద్దవాడు ఇష్మాయేలు. తర్వాత అదే మరలా మనము 21వ అధ్యాయం దయచేసి, ఆదికాండము 21వ అధ్యాయము దయచేసి మనము 8వ వచనం నుంచి మనము చదువుకుందాం. 8వ వచనం నుంచి, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఈ యూదులు కానివ్వండి, యూదులు సుమారుగా 5 సంవత్సరాలు వాళ్ళు పాలు తాగుతారటండి. 5 సంవత్సరాలు వాళ్ళు పాలు తాగుతారట. ఒకవేళ 5 సంవత్సరాలు అనుకుందామండి, 5 సంవత్సరాలు అనుకుందాం, ఒకవేళ సుమారుగా రమారమి 5 సంవత్సరాలు అనుకుందాము. 5 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అంటే ఇప్పుడు ఆ ఇస్సాక్ గారికి 5 సంవత్సరాలు అనుకుంటే ఇష్మాయేలుకు ఎన్ని సంవత్సరాలు అంటే సుమారుగా 19 సంవత్సరాలు. జ్ఞాపకం ఉంచుకోండి, ఎందుకంటే అతనికంటే ఇతను 14 సంవత్సరాలు పెద్దవాడు. 9వ వచనము, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట షారాయి చూచి ఏం చేశాడండి? పరిహసిస్తున్నాడు అంటే హేళన చేస్తున్నాడు. ఈ బుద్ధి ఇష్మాయేలుకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇదిగో హాగర్ నుండి. ఎప్పుడైతే గర్భవతి అయ్యిందో షారాయిని నీచమైనదిగా ఎలాగైతే చూచిందో, చిన్న చూపు చూసిందో, అదే క్యారెక్టర్ ఇదిగో ఇష్మాయేల్లో కనబడుతుంది. పరిహసిస్తున్నాడట, అపహాస్యం చేస్తున్నాడు. అప్పుడు షారాయి చూసి, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెలగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. అంటే సుమారుగా ఆ 19 సంవత్సరాల వయస్సులో ఏం చేస్తున్నాడు అంటే ఇస్సాకును పరిహసిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత 11వ వచనంలో అయితే అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే దేవుడు ఈ చిన్నవారిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. దేవుడు అంటున్నాడు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలనైన అనునదే నీ సంతానమనబడును. శారాయి నీతో చెప్పిన ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇప్పుడు కూడా దేవుడు ఇదిగోనండి, ఇప్పుడు కూడా శారాయి మాట గనక ఒకవేళ వినకపోతే, పాలు విడిచినప్పుడే పరిహసిస్తున్నాడే, ఒకవేళ ఇప్పుడు కూడా శారాయి మాట వినకపోతే ఏదో ఒక రోజు ఇష్మాయేల్ అనేవాడు ఇస్సాకును చంపేస్తే ఈ భూమి మీద వాగ్దాన సంతానము ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ భార్య అయిన శారాయి మాట వినుము, నీ భార్య అయిన అన్ని విషయంలో నీ భార్య అయిన శారాయి మాట వినుము. అక్కడ ఆదికాండము
16వ అధ్యాయంలో సారాయి మాట విన్నందుకు ఇదిగోనండి ఒక వ్యతిరేకి అందరి చేతులు అతని చేతులు అందరికీ వ్యతిరేకముగా ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఎన్ని యుద్ధాలు, ఈరోజు ఎంత రక్తపాతం, ఈరోజు ఎంత భయము గుప్పిట్లో ఈరోజు ప్రపంచం బ్రతుకుతుంది. మీరు ఆలోచించండి, దానికి కారణం ఏంటి మీరు ఆలోచించండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆ రోజు సారాయి మాట గనక అబ్రహాము గారు వినకపోయి ఉంటే ఇదిగోనండి అసలు ఇష్మాయేల్ అనేవాడు ఈ భూమి మీదకి వచ్చేవాడే కాదు. ఇక్కడ 21వ అధ్యాయానికి మనం రాగలిగితే 21వ అధ్యాయానికి మనము రాగలిగితే ఇక్కడ కూడానండి సారాయి మాట గనక వినకపోతే వాగ్దాన సంతానము ఈ భూమి మీద ఉండేది కాదు. అసలు మొదట్లోనే అబ్రహాము గారు దేవుని మాట నమ్మి సారాయి మాట వినకపోతే ఇంత జరిగేది కాదు. ఎందుకమ్మా తొందరపడుతున్నావు? ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశామే, ఇంకా కొన్ని మనం సంవత్సరాలు వెయిట్ చేయలేమా? దేవుడు ఇచ్చేంత వరకు ఓపికతో, నిరీక్షణతో, విశ్వాసంతో ఎదురు చూద్దామమ్మా, ఎందుకమ్మా తొందరపడుతున్నామని ఒక మాట అనుంటే అసలు ఎంత జరిగేది కాదండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏ విషయంలో భార్య మాట వినకూడదు అంటే దేవుని మాట విషయంలో తప్పిపోయేటట్లు చేసే భార్య మాట ఎప్పుడు కూడా వినవలసిన అవసరము లేదు. అంతేకాని అన్ని విషయంలో భార్య నీకు సహకరిస్తున్నప్పుడు, దేవుని పరిచర్యలో కావచ్చు, సేవలో కావచ్చు, అన్ని విషయంలో నీకు సహకరిస్తున్నప్పుడు ఆమెను చిన్న చూపు చూడవలసిన అవసరము లేదు. ఈ మధ్యకాలంలో సేవకుల విషయానికి రాగలిగితే సేవకుల విషయంలో ఎలాంటి గొడవలు ప్రారంభమవుతున్నాయి అన్నప్పుడు మీరు చూడగలిగితేనండి, ఇప్పుడు భార్య వచ్చి ఏమండి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలంటే నేను బైబిల్ చదువుతున్నాను, ఏమండి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి రావాలంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఏమండి ఇది చేయాలి అది చేయాలంటే నేను ఇదిగో ధ్యానిస్తున్నాను అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఇవన్నీ అంటే చేయకూడదా? కుటుంబాలు ఇవన్నీ చేయకూడదు. అప్పుడు భార్య కోపం వచ్చి ఒక మాట అంటే ఆ రోజు ఆదాము భార్య మాట వినే అంత శాపం తెచ్చుకున్నాడు, ఆ రోజు సారాయి మాట విని అబ్రహాము గారు అంత బాధలు తెచ్చుకున్నాడు, అందుకే భార్య మాట వినకూడదని అసలు ఆ డైలాగ్ వేయటం అంత అవసరమా అంటే అక్కడ అవసరమా? నీ భార్య మంచిగా నీకు సహకరిస్తున్నప్పుడు, దేవునిలో నీకు సహకరిస్తున్నప్పుడు, సేవలో సహకరిస్తున్నప్పుడు ఆమెను చిన్న చూపు చూడవలసినంత అవసరం ఏమున్నది? మీరు ఆలోచించండి, అవసరం ఏమున్నది? ఎందుకు వాళ్ళతో కోడి చేసుకోవటం ఎందుకు? అబ్రహాము గారితో తర్వాత ఆదాము గారితో కోడి చేసుకోవటం ఎందుకు? అక్కడ వాళ్ళకండి దేవుని విషయంలో తప్పిపోయేటట్లు చేశారు ఒక అమ్మమ్మ కానీ ఒక శారమ్మ కానీ నీ భార్య అలా చేయటం లేదే. చేయనప్పుడు ఎందుకు ఆమెను చిన్న చూపు చూడటం ఎందుకు? అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుడు అన్నాడు ఆ మాట అండి, ఆ 12వ వచనములో సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినము. కొన్నండి పురుషుల కంటే స్త్రీలే తొందరగా ఒక పాయింట్ను క్యాచ్ చేస్తారండి. మీరు గమనించండి, స్త్రీలు ఎంత చురుకుగా ఉంటారంటే కొన్ని విషయాలు పురుషులు కూడా ట్రేస్ చేయలేరు, పట్టించుకోరు. అలాంటిది స్త్రీలు కొన్ని విషయాలు కరెక్ట్గా చెబుతారండి. అందుకే దేవుడు అంటున్నాడు నీ భార్య మాట, అన్ని విషయంలో నీ భార్య మాట వినుము. మరి యోబు గారి సందర్భంలో కూడా మీ అందరికీ తెలుసు. యోబు గారి సందర్భంలో చివరిగా ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాము. యోబు గారి సందర్భంలో కూడా 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ ఆమె కూడా వచ్చి ఏమని చెబుతుందండి? 2వ అధ్యాయము 9వ వచనము అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా. అసలు ఏంటంటేనండి సాతాను యొక్క వాని ప్లాన్ ఏంటంటే యోబు గారి యొక్క యథార్థతను పోగొట్టాలి.
యోబు గారి యొక్క యథార్థతను పోగొట్టాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే, అటు ఆస్తి కోల్పోయాడు, తర్వాత పిల్లలను కోల్పోయాడు, తర్వాత ఆరోగ్యం కోల్పోయాడు, తర్వాత ఇప్పుడు ఆమె వచ్చి ఏమని చెబుతుందంటే, అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనేను, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనేను. ఈమెకు చాలా బెటర్ భార్య అండి, ఈమె చాలా మంచి భార్య అండి, ఈమె చాలా మంచి భార్య అండి. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో, భార్యను చికెన్ కర్రీ వండమన్నందుకు భార్య అతను చంపేసిందండి. వండమన్నందుకండి, అమ్మ కొంచెం చికెన్ కర్రీ వండి పెట్టమ్మా అన్నందుకు భర్తను చంపేసిందండి భార్య. అలాగే ఆమె టీవీ చూస్తుందట, మరి ఆమె ఏం సీరియల్ చూస్తుందో ఏమో కానీ, అమ్మ కొంచెం సౌండ్ తగ్గించుకో అమ్మా అన్నందుకు పెద్ద గొడవ జరిగి భర్తను చంపిపడేసింది. టీవీ చూస్తున్నందుక సౌండ్ తగ్గించమన్నందుక భర్తను చంపటం. అటు నార్త్ సైడ్లో ఆమె ఏం చేసిందంటే, ఆమె భర్త అన్నాడట, నా కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి అని. ఆ వీడియో కూడా ఉందండి, ఆ వీడియో కూడా ఉంది. ఎలకలు పరిగెత్తుతున్నాయంటే ఈమె ఏం చేసింది, ఎలకల మందు పెట్టిందట. అప్పుడు ఈ రిపోర్టర్ న్యూస్ రిపోర్టర్ అడుగుతున్నాడు, ఏందమ్మా మీ ఆయన ఎలా చనిపోయాడమ్మా అంటే, ఆమంటుంది కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయట, ఎలకల మందు పెట్టానండి అని దీనంగా చెబుతుంది ఆమె. అంటే మీరు ఆలోచన చేయగలిగితే, ఈ రోజున్న భార్యల కంటే ఆ రోజున్న యోబు గారి భార్య చాలా బెటర్ అండి. దేవుణ్ణి దూషించి చావరాదు అంటుంది కానీ ఆయనను చంపుదాం అనుకోలేదండి. చాలా బెటర్ అండి, చాలా మంచి భార్య అండి. అప్పుడు యోబు గారు అన్నారు, మనందరికీ తెలిసిన మాట 10వ వచనంలో, అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలులు అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా. నేను ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు కానీ మనం ఆలోచన చేయగలిగితే ఆమె మాట వినలేదు. అందుకంటేనండి, దేవుని విషయములో దేవుడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని తొలగించే ప్రయత్నం చేసి మార్గాన్ని తప్పించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ మాట మనం వినకూడదు. దేవుడు నీకిచ్చిన వాగ్దానాన్ని మైమరిపింపజేసి సైడ్ ట్రాక్లోనికి నిన్ను తీసుకువెళ్ళే భార్య మాట వినకూడదు. కానీ నీకు అన్ని విషయాల్లో ఒక సహకారిగా ఉండి, ఒక సాటి అయిన సహాయముగా నీకున్నప్పుడు ఎందుకండి ఆమెను చిన్న చూపు చూడటము, ఎందుకు ఆమె మాట వినకూడదు. కాబట్టి ఏ విషయములో వినాలో, ఏ విషయములో వినకూడదో అది మనకు అర్థమైతే కుటుంబాల్లో ఎందుకు కలహాలు అవుతాయి మీరు ఆలోచించండి. కాబట్టి మనము ఇదిగో ఒక ఆదాము గారి సందర్భం చూస్తున్నాము, ఒక శారాయి మరి అబ్రహాము గారి సందర్భం చూస్తున్నాము, అలాగే ఒక యోబు గారి సందర్భం చూస్తున్నాము. దేవునికి వ్యతిరేకమైనది ఎవరు చెప్పినా, అటు భర్త చెప్పినా, ఇటు భార్య చెప్పినా, ఎవరు చెప్పినా మనం వినకూడదు, అది మనం నమ్మకూడదు. కాబట్టి అలా మనం అందరము ఉండాలి అని, దేవుడు చెప్పింది మనం చెయ్యాలి అని, దేవుడు చెప్పండి ఎంత గొప్పవాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా చెయ్యకూడదని మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మనం ముందుకు వెళితే దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటు దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.